चलो ఇక్కడ ఉన్నదండి లోపలొద్దు కనపడండి విజిబుల్ గా ఉండాలి ఇక్కడ రమేష్ అన్న అందరు నమస్కారం అండి. కాకినాడ పోర్ట్లో గతంలో జరిగిన అక్రమ రవాణా గురించి ఉక్కుపాదంతో రాష్ట్ర ప్రభుత్వం అందరి సహకారంతో క్షేత్రస్థాయిలో మార్పు తీసుకురావాలనే చేసిన ప్రయత్నం చాలా వరకు మంచి రిజల్ట్సే అందిస్తూ ఉంది. అయితే కొంతమంది లారీ యాజమానులు, అదేవిధంగా ఇక్కడ ఉన్న హమాలీలు, స్థానికంగా ఉన్న వ్యాపారవేత్తలు చిన్న చిన్న ఇబ్బందుల గురించి మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఇవాళ ఉదయం అందరి స్టేక్ హోల్డర్స్ తోటి కలెక్టర్ గారి సమక్షంలో మా శాఖ నుంచి, అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులు అందరితో కూడా మాట్లాడి పోలీస్ అధికారులతో కూడా చర్చించిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే, గతంలో సుమారు 1000 నుంచి 1100 లారీలు ప్రతిరోజు కాకినాడ యాంకరేజ్ పోర్ట్కి బియ్యం సరఫరా కోసం రవాణా చేస్తూ ఉండేవాళ్ళు. ఆ పరిస్థితి మళ్ళీ తీసుకురావడానికి మేము చేయాల్సిన ప్రయత్నం ఏంటనేది మేము ఇందాక నుంచి చర్చించుకున్నాం. ఒకటేంటంటే, ఇక్కడ ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్, దీన్ని బాంబే కాటా చెక్ పోస్ట్ అంటారు, దీన్ని ఇంకొంచెం ఆధునీకరణ చేసి సకాలంలో తక్కువ టైంలో, ఇప్పుడు ప్రస్తుతం ఒక లారీకి 20 నిమిషాలు పడుతుంది, ఇంకా తక్కువ టైంలో దాన్ని చెక్ చేసే విధంగా మా ఎండి గారు దానికి తగిన ఏర్పాట్లు చేసే విధంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. అందులో ముఖ్యమైనది ఏంటంటే, టెక్నికల్ అసిస్టెంట్స్ని మేము మా సిబ్బందిని పెంచుతాం. దాదాపు 12 నుంచి 14 మంది మనకు అవసరం అనేది ఒక నిర్ణయానికి వచ్చాం. ఆ 12 నుంచి 14 మంది అదనంగా టెక్నికల్ అసిస్టెంట్స్ని ఈ వారం నుంచే మేము ఏర్పాటు చేసి ఇక్కడ జాప్యం జరగకుండా త్వరతగిన వాళ్ళని ఆ లారీని పంపించే విధంగా మేము కార్యక్రమం చేస్తాం. దీంతో పాటు ఎన్ఫోర్స్మెంట్ అనేది మాత్రం కాంప్రమైజ్ లేదు. చెక్ పోస్ట్ పెట్టకూడదు, చెక్ పోస్ట్ పెడితే ఇబ్బంది అవుతుందనే భావన, ఆలోచన ఎవరికైనా ఉంటే దయచేసి విరమించుకోండి. ఎందుకంటే కాకినాడ పోర్ట్ ఏర్పాటు చేసింది లీగల్ యాక్టివిటీస్ కోసం, ఈ ప్రాంతానికి మంచి चलो ఇక్కడ ఉన్నదండి లోపలొద్దు కనపడండి విజిబుల్ గా ఉండాలి ఇక్కడ రమేష్ అన్న అందరు నమస్కారం అండి. కాకినాడ పోర్ట్లో గతంలో జరిగిన అక్రమ రవాణా గురించి
ఉక్కుపాదంతో రాష్ట్ర ప్రభుత్వం అందరి సహకారంతో క్షేత్రస్థాయిలో మార్పు తీసుకురావాలనే చేసిన ప్రయత్నం చాలా వరకు మంచి రిజల్ట్సే అందిస్తూ ఉంది. అయితే కొంతమంది లారీ యాజమానులు, అదేవిధంగా ఇక్కడ ఉన్న హమాలీలు, స్థానికంగా ఉన్న వ్యాపారవేత్తలు చిన్న చిన్న ఇబ్బందుల గురించి మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఇవాళ ఉదయం అందరి స్టేక్ హోల్డర్స్ తోటి కలెక్టర్ గారి సమక్షంలో మా శాఖ నుంచి, అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులు అందరితో కూడా మాట్లాడి పోలీస్ అధికారులతో కూడా చర్చించిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే, గతంలో సుమారు 1000 నుంచి 1100 లారీలు ప్రతిరోజు కాకినాడ యాంకరేజ్ పోర్ట్కి బియ్యం సరఫరా కోసం రవాణా చేస్తూ ఉండేవాళ్ళు. ఆ పరిస్థితి మళ్ళీ తీసుకురావడానికి మేము చేయాల్సిన ప్రయత్నం ఏంటనేది మేము ఇందాక నుంచి చర్చించుకున్నాం. ఒకటేంటంటే, ఇక్కడ ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్, దీన్ని బాంబే కాటా చెక్ పోస్ట్ అంటారు, దీన్ని ఇంకొంచెం ఆధునీకరణ చేసి సకాలంలో తక్కువ టైంలో, ఇప్పుడు ప్రస్తుతం ఒక్కో లారీకి 20 నిమిషాలు పడుతుంది, ఇంకా తక్కువ టైంలో దాన్ని చెక్ చేసే విధంగా మా ఎండి గారు దానికి తగిన ఏర్పాట్లు చేసే విధంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. అందులో ముఖ్యమైనది ఏంటంటే, టెక్నికల్ అసిస్టెంట్స్ని మేము మా సిబ్బందిని పెంచుతాం. దాదాపు 12 నుంచి 14 మంది మనకు అవసరం అనేది ఒక నిర్ణయానికి వచ్చాం. ఆ 12 నుంచి 14 మంది అదనంగా టెక్నికల్ అసిస్టెంట్స్ని ఈ వారం నుంచే మేము ఏర్పాటు చేసి ఇక్కడ జాప్యం జరగకుండా త్వరతగిన వాళ్ళని ఆ లారీని పంపించే విధంగా మేము కార్యక్రమం చేస్తాం. దీంతో పాటు ఎన్ఫోర్స్మెంట్ అనేది మాత్రం కాంప్రమైజ్ లేదు. చెక్ పోస్ట్ పెట్టకూడదు, చెక్ పోస్ట్ పెడితే ఇబ్బంది అవుతుందనే భావన, ఆలోచన ఎవరికైనా ఉంటే దయచేసి విరమించుకోండి. ఎందుకంటే కాకినాడ పోర్ట్ ఏర్పాటు చేసింది లీగల్ యాక్టివిటీస్ కోసం. ఈ ప్రాంతాన్ని చాలు ఇక్కడ ఉన్నదండి, రాబోద్దు కనపడండి, విజిబుల్ గా ఉండాలి ఇక్కడ.